ఫ్రెండ్స్ బాగున్నారా? మా అమ్మగారు మా నాన్నగారు తీర్థయాత్రలకి రామేశ్వరం వెళ్ళారు. అందుకోసం ఈ వారం రోజుల పాటు నేనే పొలాలకి వెళ్ళి ఎలా చేలు ఉన్నాయో చూడడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న బీభత్సమైనటువంటి వర్షం పడ్డది. ఆ వర్షానికి ఏమైనా చేళ్ళు నేల ఒరిగాయేమో చూద్దామని వచ్చాను. చూడండి అక్కడక్కడ ఏ విధంగా చేళ్ళు పడిపోయాయో ఒకసారి చూడండి. ఏ విధంగా పడిపోయాయి. పాపం పడిపోయినటువంటి చేళ్ళు దిగుబడి నింటాం చాలా తక్కువగా ఇస్తాయి. కొన్ని దగ్గరలో అయితే మరీ నాకు తెలిసి దిగుబడి కూడా ఇవ్వవు. ఎందుకంటే బాగా డ్యామేజ్ జరిగితే దిగుబడి అనేది చాలా తక్కువగా, అదేవిధంగా కొన్ని దగ్గరలో కూడా డ్యామేజ్ ఎక్కువగా జరిగిందనుకోండి అసలు పనికిరావు. కాబట్టి ఎప్పుడు కూడా రైతు కష్టాలతోనూ అదేవిధంగా నష్టాలతోనూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా రైతుకి సుఖమంటూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ మొత్తం కూడాను ఎడ్యుకేషన్ వైపు వెళ్తూ ఏదో ఒక పని చేసుకుని బతకడానికి చూస్తున్నారు తప్ప ఈ యొక్క వ్యవసాయంలోకి రాకపోవడానికి కారణం కూడాను ఇదే ఒక అందుకు. ఎందుకంటే ఎంత కష్టపడినా మనకి చేతికి అనేది చాలా తక్కువగా వస్తుందనేటటువంటి అభిప్రాయం ఈ యొక్క వ్యవసాయ రంగంలో ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అందువల్లే వ్యవసాయం చేయడానికి అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నప్పటికి కూడాను ప్రభుత్వాలు పనిముట్లు కల్పిస్తున్నప్పటికి కూడాను చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క వరదలు వచ్చినా, వాన వచ్చినా, ఈదురుగాళ్ళు వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా ఇవన్నిటి వల్ల రైతుకి నష్టాలే. ఎప్పుడు పొలంలో ఉండవలసిందే, కష్టపడాల్సిందే, ఎప్పుడు కూడా సుఖమంటూ ఉండదు. అందువల్లే ఇప్పుడు వస్తున్నటువంటి యూత్ వ్యవసాయం చేయడానికి జడిసిపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యవసాయం చేయడం వల్ల వాళ్ళ పిల్లల్ని కూడాను చదివించుకోలేనటువంటి పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే ఇలా డ్యామేజ్ అయితే ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి? ప్రకృతి విపత్తుల వల్ల జరిగేటటువంటి దీనివల్ల రైతు ఏ విధంగా ముందుకు వెళ్ళగలడు ఇటువంటి దెబ్బలు తగిలితే? మీరు కానీ నేను కావచ్చు, మనం ఉద్యోగాల కోసం సిటీ వెళ్తున్నాం. నేను కూడా ఒక ఎంప్లాయీ. మా నాన్నగారు ఎప్పటి నుంచో ఇదే వృత్తిని నమ్ముకున్నారు కాబట్టి అందులో వచ్చినటువంటి ఆదాయంతో మనల్ని చదివిస్తున్నారు. మన తల్లిదండ్రులు చదివించారు. ఈ రోజున మనం ఎంతో కొంత ఒక 20,000, ఒక 30,000, ఒక 15,000 జీతానికి సిటీ వెళ్ళి మనం బతుకుతున్నాం. కాబట్టి మనకి కష్టాలన్నీ తెలియకపోవచ్చు. అందువల్లే ఇటువంటి నష్టాలు, కష్టాలు మీకు చూపించడానికే ఈ వీడియో తీయడం జరిగింది. ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారనేసి చూశారు కదా. ఈ విధంగా వ్యవసాయం చేయలేకే ఈ విధంగా నీలగిరి మొక్కలు కూడాను వేసేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి నీలగిరి మొక్కలు వేస్తే ఒక 5 సంవత్సరాల వరకు కూడాను దీని వైపు చూడడం అవసరం లేదు. ఒక సంవత్సరం పాటు దీని మీద పెట్టుబడి పెట్టి ఎంతో కొంత తర్వాత అదే ఫలసాయాన్ని ఇస్తుంది. కాబట్టి రైతు పని చేయడానికి వాడి దగ్గర శక్తి ఉన్నప్పటికీ కూడాను ప్రకృతి విపత్తులు, అదేవిధంగా ఈ యొక్క వర్షాలు, వానలు, అదేవిధంగా వరదలు, అదేవిధంగా ఈదురుగాళ్ళు వచ్చేటప్పుడు ఆయనకి తీవ్రమైనటువంటి నష్టం అనేది జరుగుతుంది. ఆ నష్టాన్ని ఎవరు కూడాను పూడ్చలేనిది. కాబట్టి అందువల్లే వ్యవసాయం చేయడానికి మన యొక్క కుర్రవాళ్ళు అవ్వచ్చు, ఈ జనరేషన్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఎవరు కూడాను ముందుకు రాకపోవడానికి కారణం అదే. కాబట్టి రైతులకి ఏదో ఒక విధంగా ప్రభుత్వాలు ప్రోత్సాహాలు అందించి వారిని ముందుకు తీసుకువెళ్ళడానికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి వారికి ఏదో ఒక విధంగా వాళ్ళకి మేలు జరిగేటటువంటి మేలుమైనటువంటి పద్ధతులు కానీ తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క దేశానికి కావచ్చు, ఈ యొక్క ప్రపంచానికి కావచ్చు అన్నం పెట్టడానికి రైతు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా ఈ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత మన రైతన్న. కాబట్టి అటువంటి రైతన్నలను మనం కాపాడుకోవాలా. ఇటువంటి విపత్తులు వచ్చేటప్పుడు వారికి మనం ప్రోత్సాహాలు అందించాలా. వారిని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అన్ని రకాలుగా కూడాను ప్రభుత్వాలు కృషి చేయాలా. ఇప్పటికే చాలా చేస్తున్నాయి మన ప్రభుత్వాలు. కానీ ఇంకా ఎందుకంటే రానున్న జనరేషను వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలంటే వారికి మరిన్ని సదుపాయాలు, మరిన్ని సంక్షేమ పథకాలు, అదేవిధంగా మరింత రాయితీలు కానీ ఇవ్వగలిగితే వ్యవసాయానికి మించినటువంటి ఉద్యోగం లేదు.
ఎందుకంటే అది స్వయం ఉపాధి. తన యొక్క పొలంలో తానే బ్రహ్మాండంగా పని చేసుకొని ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలిగేటటువంటి దమ్మున్నవాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక్క రైతన్న మాత్రమని ఖచ్చితంగా మనం సగర్వంగా చెప్పగలుగుతాం. కాబట్టి అటువంటి రైతన్నలను మనం కాపాడుకోవాలా. ఈ ప్రపంచానికి అన్నం నిస్వార్థంగా పెట్టగలిగేటటువంటి ఒక వీరుడు మన రైతన్న. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే జై రైతన్న అని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, జై కిసాన్, జై జవాన్, జై విజ్ఞాన్. జై హింద్, జై భారత్.